కోల్కతా డాక్టర్ పై హత్యాచార ఘటనలో మరో ట్విస్ట్. ఇన్నాళ్లు అందరూ హంతకుడని భావిస్తున్న సంజయ్ రాయ్ ప్లేట్ ఫిరాయించాడు. తనను కావాలని ఇరికించారంటూ కోర్టులో సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో ఈ కేసును కోల్కతా పోలీసులు నీరుగార్చడానికి ప్రయత్నించారన్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో పోలీసులు నిందితుడని చెప్పిన సంజయ్ రాయ్ మాట మార్చాడు. ఈ హత్యతో తనకెలాంటి సంబంధము లేదని కోర్టుకు తెలిపాడు. తనని కేసులో ఇరికించారని చెప్పుకొచ్చాడు. పాలిగ్రాఫ్ పరీక్షకు సంబంధించి న్యాయమూర్తి ప్రశ్నిస్తున్న సమయంలో సంజయ్ రాయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన నిర్దోషిత్వం నిరూపించుకునేందుకే లై డిటెక్టర్ టెస్టుకు అంగీకరించినట్టు కోర్టుకు తెలిపాడు సంజయ్ రాయ్. పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతించిన కోర్టు రాయ్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు మరో 5గురికి కూడా లై డిటెక్టర్ టెస్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసులు కట్టుకథ చెప్పారా? సంజయ్ రాయ్తో నేరం ఎలా ఒప్పించారు? బెదిరించారా లేక ఏమైనా ఆశ చూపారా? మరి నేరం చేసిందెవరు? తప్పు చేసిన వారిని తప్పించి సంజయ్ను ఇరికించారా? సంజయ్ రాయ్ ప్లేట్ ఫిరాయించడంతో అసలు హంతకుడెవరన్న ప్రశ్న మొదలైంది. సంజయ్ రాయ్కు నేర చరిత్ర ఉండడంతో ఎవరో కావాలని అతన్ని ఇందులో ఇరికించారన్న అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. అతడు కూడా మొదటి నుంచి హత్య తానే చేసినట్టు చెప్పుకుంటూ వచ్చాడు. నేరం జరిగిన రోజు ఆర్జికర్ మెడికల్ కాలేజీలోకి అర్ధరాత్రి సమయంలో నిందితుడు వెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సెమినార్ హాల్లో వైద్యురాలి మృతదేహం గుర్తించిన ప్రాంతంలో అతడి బ్లూటూత్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసీటీవీ రికార్డుల ఆధారంగానే ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. కానీ ఇప్పుడు సంజయ్ స్టేట్మెంట్ తరువాత పోలీసులు ఆడిందంతా నాటకమని అర్థమవుతోంది. అసలు నిందితులను తప్పించి సంజయ్ రాయ్ను ఇరికించారన్న అనుమానాలకు బలం పెరుగుతోంది. నిజానికి ఇంత దారుణానికి పాల్పడడం ఒక్కరి వల్ల కాదన్న అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం అతడొక్కడేనని తేల్చేశారు. నేరం జరిగిన దగ్గర నుంచి సీబీఐకి కేసు అప్పగించే వరకు అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయి. క్రైమ్ సీన్ మార్చేశారు. నేరస్తులను తప్పించారు. హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించారు. పాత నేరస్తుణ్ణి హంతకుడిగా చూపించి చేతులు దులుపుకున్నారు.